ఏలూరు పార్లమెంట్లో గెలుపు ఎవరిది? నేను లోకల్ అంటున్న వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ గట్టెక్కగలరా? సేవ చేయడానికి ప్రాంతంతో సంబంధం లేదు, నేను మీ మధ్య ఉంటా అంటున్న టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ కూటమి అభ్యర్థిగా గెలుస్తారా? విక్టరీ అంచున ఉన్నదెవరు? లెట్స్ వాచ్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఇద్దరు బడా రాజకీయ నాయకుల వారసుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. గెలుపు ఎవరికో ఒకరికే దక్కుతుంది. మరి ఆ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అభ్యర్థిని ప్రకటించడంలో ఒక అడుగు ముందుకు వేసిన వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి 100 రోజుల క్రితమే రంగంలోకి దింపింది. వైసీపీకి ధీటుగా గెలుపు గుర్రం కోసం జల్లెడపట్టిన టీడీపీ అధిష్టానం పార్టీ నేతల ఊహకు అందని విధంగా ఓ అభ్యర్థిని దిగుమతి చేశారు. వాస్తవానికి పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్తుందని అనుకున్న టీడీపీ దగ్గరే ఉండిపోయింది. దాంతో చంద్రబాబు ప్లాన్ మార్చేశారు. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ను క్యాండిడేట్గా బరిలో దించారు. రాయలసీమకు చెందిన టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కు తనయుడు, టీడీపీలో నెంబర్ 2గా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడే పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఏలూరు పార్లమెంటులో గెలిచి అభివృద్ధి పథంలో నడిపించే యువకుడిగా టీడీపీ అధినేత ప్రకటించారు. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఎలా మన్నగలరని, అక్కడి యాస, భాష గోదావరి జిల్లాలో నడుస్తుందా అని విమర్శించిన వారంతా ఇప్పుడు కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కు సన్నిహితులయ్యారట. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం అధిష్టానం నిర్ణయాన్ని ఏమనాలో తెలియక సతమతం కాగా ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ వెళ్తుండటంతో చంద్రబాబు నిర్ణయం సరైనదేనని అనుకుంటున్నారట. అయితే నేను లోకల్, ఆయన నాన్ లోకల్ అంటూ పుట్టా మహేష్ పై పోటీ చేస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆరోపణలు చేస్తున్నారు. 100 రోజుల్లో వేగంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. తన గెలుపుపై ధీమాగా ఉన్నారట. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తారా అనేది కొందరి ప్రశ్న. 3 పార్టీలు కూటమిగా రావడం